అవును, మళ్ళీ అనుమానాస్పదమవుతే కదా బెట్ట. యాక్సిడెంట్లు అయితే ఇంతమంది యాక్సిడెంట్, చిన్న పిల్లలు కూడా చెప్తారు యాక్సిడెంట్ అంటే ఏంటని. అంతే కదా, బండి ఎక్కడో పడుతుంది, మనిషి ఎక్కడో పడతాడు కదా, కొట్టి చంపినట్టుంది. అంతకంటే ముందు అవి సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు చూపెడతలేరు? ఉంటే అక్కడనే చూపెడుతున్నారు కదా బెట్ట. అంతకన్నా ముందు 9 కిలోమీటర్స్ ఉందంట, అక్కడ నుంచి వచ్చేటప్పుడు కారు వెనుకొచ్చి అదంతా వచ్చి అది ఎందుకు చూపెడతలేరు? అంతే కదా బెట్ట. మద్యం మత్తులో ఇట్లా ప్రయాణం చేయడం వల్ల ఎందుకు చేశారమ్మా? ఇంత పెద్ద సేవ చేసుకుంటాం, మద్యం తాగము. బైబిల్ చదివిన వాళ్ళు మంచి బైబిల్ వాక్యం చదివితే దేవునికి భయపడి, నా మొగుడు 15 ఏళ్ళు ఇప్పుడు తాగుడు బంద్ చేసి దేవుని తెలుసుకుంటే దేవునికి భయపడి తాగుడు. ఎవరన్నా తాగుడు బంద్ చేపిస్తారా? చూద్దాం. ఎవరు బంద్ చెప్పలేరు నాన్న. తాగుడు గాని వ్యభిచారం గాని ఎవరు బంద్ చెప్పి, దేవుని దగ్గరకు వస్తే ఆ మనిషి కంపల్సరీ మారుతారు నాన్న. దేవుడు అంత గొప్ప దేవుడు. ఎవరిది వాళ్ళు తెలుసుకొని వచ్చిన వాళ్ళే గాని ఎవరు మత మార్పిడి చెయ్యడు. అంతే. నేను కూడా సొంతంగా వచ్చింది అన్న, నేను కూడా హిందూస్నే. హిందూస్ నాకు ఇట్లా దేవుడు వస్తే బోనాలు వస్తే ఆడేదాన్ని నేను. కానీ బైబిల్ నా బాబు ఒంట్లో బాగాలేక నేను దేవుని దగ్గరికి వెళ్ళి బైబిల్ చదవడం వల్ల అందులో నాలో నుంచి వెళ్ళిపోయి నేను దేవుని నమ్ముకున్నా. బైబిల్ చదివినాక సత్యం తెలిసినాక ఇంకేమంటారంటే క్రైస్తవ అయితే ముండరాలు అవుతారు, బొట్టు తీసేస్తారు, గాజులు ఎవరు తీయమని చెప్పారు నాన్న. అది చదివినా కొద్ది ఎట్లుంటది అంటే మనకి ఈ ఆకాశం కింద ఉన్నదంతా చెత్త అని ప్రసంగి గ్రంథకుడు రాసిండు, గ్రంథకర్త రాసిండు. చెత్త అమ్మా ఇదంతా. ఇప్పుడు చనిపోయింది, ఏమన్నా తీసుకుపోయిండు? మంచిగా తీసుకుపోయిండు కదా. ఏమి రాదు మన ఎంబడి, బంగారం రాదు, ఏది రాదు. కానీ మా అంతకు మేమే చేయాలి. కానీ ఎవరు మత మార్పిడి చెయ్యరు నాన్న, ఎవరు చెయ్యరు. ఎవరు నువ్వు చెప్తే నువ్వు వచ్చేసావు, నేను చెప్తే నేను వస్తానా? ఎవరు రారు. అది బైబిల్ కరెక్ట్ గా చదివిన వాళ్ళు మాత్రం దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఆయననే అని చెప్పి వెళ్తారు. అంతేగాని మత మార్పిడి కాదని ఇది ఒక మార్గం అంతే. క్రైస్తవం అంటే మతం కాదు. ఈ కులాలు మతాలు మనం చేసుకునే నాన్న. ఎవడొక పుట్ట మతము కులం అనుకుంటా కూడలేక మీరు చెప్పినట్లు బైబిల్ చదివిన తర్వాత మీ ఇంట్లోకి అమ్మవారు బయటకు వెళ్ళిపోయారా? నా దాంట్లో నుంచి నాలో ఉన్నది వెళ్ళిపోయారు. మళ్ళీ ఎక్కడ పోయింది? నేను అడిగా, ఎక్కడ పోయినా? ఇప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు ఎక్కడ పోయినావు అని అడిగిన. ఏ రోజు నేను సుఖపడలేనా ఆమె మీద ఉన్నప్పుడు? ఇప్పుడు నా భర్త మారిండు, నా పిల్లల్ని మార్చుకున్నా నేను. మేమందరం బైబిల్ చదువుతాం. మేము ఎవరిని ఏమన్నానా, మా బాధ దేవుడికే చెప్పుకుంటాం. దేవుడి యుద్ధం ఇవ్వదు. ఇప్పుడు ఆయన కూడా అంతనే. ఆయన చంపినంత మాత్రం ఆయనకి ఏమో దొరుకుతుందని కాదు. ఏం దొరికినా ఇక్కడ చిల్లర డబ్బులు ఇక్కడ పడేసే పోవాలా. సరే అమ్మా, ఇప్పుడు ఈ పాస్టర్ను చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటది? అంటే ఆయన కరెక్ట్ గా మాట్లాడుతుంది కదా బెట్ట, దానికి బీటిగా మాట్లాడలేక వెనక నుంచి చంపిపించింది అంతే. లేదు అనుమానం అని నేను చెప్పలేను కదా బెట్ట, నేను చెప్పలేను కదా అనుమానం అని. కానీ మేము విశ్వాసులం, వాళ్ళకంటే ఇంకెక్కువ తెలుసు కాబట్టి బైబిల్ నాలెడ్జ్ ఇంకెక్కువ ఉంది. ఆయన మాటకు మాట, ఈయన గాని అజయ్ బాబు గారు గాని వికేఆర్ గారు ఎవరు గాని మాటకు మాట మంచి కరెక్ట్ సమాధానం ఇస్తారు కాబట్టి వాళ్ళ పైన అంతే. కానీ ఇంత పగబట్టి చంపడం మాత్రం న్యాయం కాదు నాన్న. దేవుని కనిగుట్టుని ముట్టిండు వాడు, ఎవరైనా ఉండని. దేవుడు మాత్రం వదిలాడు. మేము క్రైస్తవులము ప్రేర్లలో పెట్టి అయ్యో వాళ్ళు మారాలే, చంపినోడు కూడా అని ప్రార్థనలు చేస్తాం మేము. కానీ దేవుడు మాత్రం వదిలాడు నాన్న. నెక్స్ట్ టార్గెట్ అజయ్ పాస్టర్ అని అంటున్నారు. ఎవరిని చంపిన మొత్తం క్రైస్తవులను కూడా చావడానికి సిద్ధమవుతాం నాన్న. బైబిల్ కరెక్ట్ బైబిల్ చదివి దేవుళ్ళు ఉన్న వాళ్ళు కరెక్ట్ చావడానికి కూడా సిద్ధపడతాం. నన్ను చెప్పమనండి, నేను ఓన్లీ విశ్వాసిని, నాతో ఎవరికి పని లేదు. ఆయన వల్ల పని ఉండే, ఎంతో మంది రక్షిస్తుండే కదా, ఎంతో మందికి వాక్యం అందిస్తుంది. నేను విశ్వాసిని మామూలుగా, నాకేం లేదు. ఇప్పుడు నాది అన్నీ అయిపోయింది, నా పిల్లలు పెళ్లిలు అయిపోయినాయి, నా భర్తున్నాడు ఎక్కడో బతికిపోతాడు. నన్ను చంపమనండి, నాతో ఏం లాభం లేదు కదా. నన్ను ఎందుకు చంపుతాడు వాడు? ఎందుకంటే వాడు నా టార్గెట్ కాదు కదా. అంతేనా కదా. ఇక్కడ తెలంగాణలో పుట్టిన చిక్కడపల్లిలో ఉండేది, ఇప్పుడు మొచ్చబొల్లారంలో. రమ్మనండి, నన్ను చంపమనండి. మంచి మనిషిని చంపిండు కదా నాన్న, అంతమంది అపోస్తులని చంపిండు. అది అపోస్తులు అప్పుడు ఉండే కదా, ఇప్పుడు ఈ శతాబ్దంలో అపోస్తులు నాన్న వీళ్ళంతా. వాళ్ళ గురించి మేము ఎన్నో నేర్చుకుంటున్నాం నాన్న. మేము ఇప్పుడు మతాలను రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు నాన్న. 2-3 ఉన్న వాళ్ళ బట్టే ఈ మతాలని, లేకపోతే ఏ రోజు ఉందా బెట్ట మనకు? అందరం ఎవరో ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము పేర్లు చెప్పలేము, మేము పేర్లు చెప్పము. చెప్తున్నారు కదా ఆల్రెడీ, ఎవరెవరితో బీట్ అవుతుందో వాళ్ళు చెప్తారు కదా, అంతేనే కదా. కానీ మతం కాదు ఇది, క్రైస్తవం ఒక మతం కాదు, మార్గము. దేవుని ఇక్కడ ఉన్నప్పుడు తెలుసుకుంటే అక్కడ నరకం ఉంది రా బాబు అని దేవుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ నన్ను తెలుసుకుంటే మీరు అక్కడ మంచిగా ఉంటారు అని, ఇక్కడ తెలుసుకోకపోతే నువ్వెవరో నేనెవరో అంటాడు దేవుడు. అక్కడ నరకం ఉంది, పరలోకం కంపల్సరీ ఉంది. బైబిల్ చదివితే తెలుస్తుంది. నరకంలో పడద్దు నా బిడ్డ ఎవరు గాని అని దేవుడు ఏడ్చి ఇంతమందిని రక్షించుకున్నాడు, ఇంతమంది ప్రాణాలు. క్రిస్టియన్ సమాజం తరపున మరి ప్రభుత్వాలకు ఏం చెప్తారు? ప్రభుత్వాలు కరెక్ట్ గా ఉంటే ఇట్లా ఎందుకు అవుతున్నానా? చిన్న చిన్న ఆడపిల్లల్ని, 10 నెలల పాపని, 10 నెలల పిల్లని చార్లు రేప్ చేస్తున్నారు, ట్రైన్లలో రేప్ చేస్తున్నారు. వాళ్ళని ఎందుకు చంపిస్తలేరు? వాళ్ళని పట్టించుకుంటున్నారా ఏ గవర్నమెంట్ అన్నా?
పెద్ద మనుషులకు కానీ ఎవరికైనా ఏం హెల్ప్ చేస్తున్నా నా గవర్నమెంట్? ఉట్టి గెలిచేంత వరకే, ఓట్ల వరకే. పెద్ద మనుషులు ఎవరైనా ఉండని, నన్ను చంపినా కూడా పర్వాలేదు, నేను చెప్తున్నా. ఉట్టి మాట్లాడడానికి వస్తారు కదా, అప్పుడే రెంటీలు ఇస్తాం, అది ఇస్తాం, అంతా ఉట్టి మాటలే. మా దేవుడు అట్లా కాదు, చెప్పి చేసి చూపెట్టిండు. సిల్వలు మరణిస్తాటే మరణించిండు, 3వ రోజు తిరిగి లేచిండు. అంతేనే కదా. మేము 65 ఇల్లు కాల్ చేసినామమ్మ. ఎవడిస్తుండు ఇల్లు? ఎవడు ఇయ్యాడు. దాని వెంట కూడా దునియా కుట్రలు, దునియా పైసలు. చెప్తున్నా, ఏ గవర్నమెంట్ ఎవరికి ఎవరు హెల్ప్ చేయరు నాన్న. మన కష్టమే మనది. కానీ ఈ మత మార్పిడి కోసం చెప్పడం మాత్రం తప్పు. ఆయన చంపడం అయితే 100,000 అంతా తప్పు నాన్న. బాప్టిస్ట్ అనేటువంటి ఏదైతే ఉందో మిషనరీస్ ప్రారంభించినటువంటి అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ద్వారా అలాగనే ఇండియాలో ఉన్నటువంటి యొక్క టీబీసీసీ పక్షంగా కూడా మేము మీకందరికి కూడా ఈరోజు చాలా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇంత క్రైస్తవ సమాజం ఉన్నటువంటి సమాజంలో మన దేశం కూడా ప్రత్యేకంగా కోరుకునేటువంటి విషయం ఏంటంటే, మన చిన్నాడు కూడా మనం స్కూల్లో కూడా చెప్పుకున్నటువంటి మాట, మన ప్రతిజ్ఞ స్కూల్ ప్రారంభమయ్యేటప్పుడు చెప్పుకుంటాం, భారతీయులందరూ నా సహోదర సహోదరులని చెప్పుకున్నటువంటి సమాజం. మరి మత సామరస్యత ఉన్నటువంటి సమాజంలో మనం ఉంటూ ఇంత ఆలస్యం చేయడం, ఒక సాధారణ వ్యక్తి చనిపోతే 1-2 days లో ఏం జరిగింది అనేది వ్యక్తపరుస్తారు. కానీ ఈ ఇంతగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత సమాజం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత క్రైస్తవం ఉన్నటువంటి సమాజంలో ఈ 2 రాష్ట్రాలు కూడా జనసంద్రమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఇది జాప్యం చేయడం అటువంటిది ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నటువంటి వారు ఉన్నారో వారి నుంచి కూడా ఒక మాట, అయ్యో మేము ఉన్నాము, తగినటువంటి న్యాయం చేస్తాము అనేటువంటి మాట ఏమాత్రం బాగలేదు. ఇప్పుడు మీరు అనుమానిస్తున్నట్లు ఒక పాస్టర్ని హత్య చేశారని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఒక పాస్టర్ని హత్య చేయాలని ఎవరికి ఉంటుంది, ఆ అవసరం ఎవరికి ఉంటుంది? మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? మేము అనుమానాలు చెప్పలేమండి. కానీ ఒకటి విషయం ఏంటంటే, ఇది దుర్ఘటన కాదు, ఇది హత్యాపూరితంగా చేసినటువంటి విషయం అని మాకు అర్థమవుతుంది. కనుక దాన్ని ఇది హత్యాపూరితమైనది కాదన్నా, లేకపోతే హత్యాపూరితమైనటువంటి విషయం కనీసం అదన్నా మీరు నిర్ధారణ చేయలేకపోతున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మాకు చాలా విచారం కలిగిస్తా ఉంది. సో ఒక రకంగా ఇంత ఆలస్యం కావడం ఏదైతే ఉందో మనమే కించపరుచుకున్నట్టుగా ఉంది. మన భారతదేశం యొక్క సామరస్యత ఏదైతే ఉందో అది దెబ్బతింటా ఉన్నటువంటి విషయంగా కనబడతా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మేము గమనిస్తా ఉన్నాం. సో కనుక మానవుడు మానవత్వాన్ని విస్మరించిన తర్వాత ఏ మతస్థుడైనా కూడా వేస్టే. వాడు క్రైస్తవులకు ఉన్నా పర్లేదు, హిందువులకు ఉన్న పర్లేదు, ఇంకే మతం ఉన్నా కూడా పర్లేదు. కానీ వాడు ఎప్పుడైతే మానవత్వాన్ని మరిచి ఏ మతం స్వీకరించినప్పుడు ఉపయోగం లేనటువంటి విషయం కనుక. ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా జనసేన అండ్ బీజేపీ 2 కలిసి ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి టెంపుల్స్ మీద దాడులు చేయడం కానీ, ఇప్పుడు మీ దేవాలయాలు క్రిస్టియన్ దేవాలయాల మీద దాడులు చేయడం కానీ, 2 పాస్టర్ల మీద దాడులు చేయడం కానీ జరుగుతాం. ఎంతవరకు వాస్తవం అంటారు? నిజమేనా? ఇది వాస్తవానికి పెద్దలు ఎవరైతే ఉన్నారో, పిఎం కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ, వాళ్ళ ఆలోచన ఉందని చెప్పడం కంటే ముఖ్యంగా ఏంటంటే, మాకు గనుక ఈ పార్టీలు వస్తే మేము దీన్ని పండుగ చేసుకుంటాం, దీన్ని మేము పబ్బం గడుపుకుంటాం అనేటువంటి అల్లరి మూకలు చాలా ఉన్నారు. అలాంటి అల్లరి మూకలను అంతమొందించేటువంటి పని వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయలేకపోతే అది ఇండైరెక్ట్ గా వాళ్ళు చేసినట్టు లెక్క. కనుక వాళ్ళు దాన్ని ఇలాంటి పరిస్థితి జరగకూడదు అనేటువంటి విషయంలో వాళ్ళు ముందుకు రావాలి ఖచ్చితంగా. అరే మనం అలాంటి వాళ్ళం కాదురా, మనకు మత సామరస్యత ఉన్నది, మన దేశంలో అంతా కూడా భిన్నత్వం ఏకత్వం అనే విషయం మాట్లాడాలి వాళ్ళు. అలాంటి వ్యక్తపరచినంత సేపు మరి అది ఇండైరెక్ట్ గా ఆలోచిస్తున్నట్టు లెక్క. సో కనుక అది ఉండకూడదు మేము కోరుకుంటాం.